దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో అన్ని రాష్ట్రాలను కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తం చేసింది. ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడుతో పాటు కర్ణాటక, గుజరాత్ లో కొత్తగా కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. అదేవిధంగా ఏపీ, తెలంగాణలోనూ రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయి. దేశంలోకి మరో 2 కొత్త కరోనా వేరియంట్లు వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. కొత్త వేరియంట్లు NB181, LF7 గుర్తించారు. తమిళనాడు, గుజరాత్ లో ఈ తరహా కేసులు నమోదైనట్లు వెల్లడించారు. మరోవైపు కరోనా కేసులపై రేవంత్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇందులో భాగంగా గాంధీ ఆసుపత్రిలో ప్రత్యేక కరోనా వార్డులు ఏర్పాటు చేసింది. ప్రత్యేక వార్డుల్లో 60 పడకలు ఏర్పాటు చేసింది సిబ్బంది. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో అన్ని రాష్ట్రాలను కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తం చేసింది. ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడుతో పాటు కర్ణాటక, గుజరాత్ లో కొత్తగా కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. అదేవిధంగా ఏపీ, తెలంగాణలోనూ రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయి. దేశంలోకి మరో 2 కొత్త కరోనా వేరియంట్లు వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. కొత్త వేరియంట్లు NB181, LF7 గుర్తించారు. తమిళనాడు, గుజరాత్ లో ఈ తరహా కేసులు నమోదైనట్టు వెల్లడించారు. మరోవైపు కరోనా కేసులపై రేవంత్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇందులో భాగంగా గాంధీ ఆసుపత్రిలో ప్రత్యేక కరోనా వార్డులు ఏర్పాటు చేసింది. ప్రత్యేక వార్డుల్లో 60 పడకలు ఏర్పాటు చేసింది సిబ్బంది. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో అన్ని రాష్ట్రాలను కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తం చేసింది. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేందర్ ఫోన్ ద్వారా అందిస్తారు. మహేందర్, తొలిసారి చైనాలో వెలిచూసిన కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని చుట్టేసింది. మళ్ళీ మరోసారి పంజాబ్ ఇస్తుంది. సింగపూర్, హాంకాంగ్ తరహాలో భారత్ లోనూ కరోనా కేసులు పెరుగుతుందో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖ హెచ్చరిస్తుంది. దేశంలో SP1.8.1 అలాగే LF.7 అనే 2 కొత్త వేరియంట్లు ఇప్పటివరకు గుర్తించారు. వీటిపై WHO పర్యవేక్షణ ఉంచింది. JN1 వేరియంట్ కేసులు ఎక్కువ ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో కేసులు పెరుగుతుందో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా కోరుతున్నారు. మరి 2 వేరియంట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ పర్యవేక్షణ ఉంచడం. మరి J1 వేరియంట్ కేసులు దేశంలో ఎక్కువ ఉన్నాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో కోవిడ్ కేసులు పెరుగుతుందో ఆరోగ్య శాఖ కూడా అప్రమత్తమైంది. భారత్ లో SD1.1, అనే కొత్త రకం కరోనా వైరస్ గుర్తించారన్నట్లుగా ఇన్సాక తెలిపింది. దీనికి సంబంధించిన డేటాను కూడా విడుదల చేసింది. దీంతో పాటు LF7 రకానికి చెందిన 4 కేసులు కూడా నమోదయ్యాయి. WHO ఈ 2 ఉపకరణాలు కూడా పర్యవేక్షణలో ఉన్న వేరియంట్ వర్తించింది. అయితే వీటి ఆందోళనకరంగా వేరియంట్ గా ప్రకటించలేదు. కానీ ఈ వేరియంట్ల వల్ల చైనా, హాంకాంగ్, సింగపూర్ లాంటి ఆసియా కొన్ని ప్రాంతాల్లో కోవిడ్ కేసులు అయితే పెరుగుతున్నాయి. మొత్తానికి అయితే తమిళనాడులో మొదటిసారిగా వచ్చేసి ఈ LF7 కేసులు ఈ నెలలో గుజరాత్ లో నమోదై ప్రస్తుతం భారత్ లో JN1 రకం కరోనా వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందింది.
కరోనా వైరస్ గ్లోబల్ నుంచి సేకరించిన పరీక్షల నమూనాల్లో 53% కేసులు ఈ వేరియంట్ సంబంధించినట్టుగా ఉన్నాయి. మరి ఆ తర్వాత స్థానంలో BA.2 అంటే 20%, ఒమిక్రాన్ సంబంధించినంత ఇతర ఉపకరణలు కూడా 20% అయితే ఉన్నట్టు తెలుస్తుంది. మరి మే 19 నాటికి దేశంలో మొత్తం 250 కేసులు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో ఢిల్లీలో 23, ఆంధ్రప్రదేశ్ లో 4, తెలంగాణలో 1 చొప్పున కేసులు నమోదయ్యాయి. బెంగళూరులో 9 నెలల చిన్నారికి కూడా కరోనా వైరస్ సోకింది. గత 20 రోజుల్లో కేసులు పెరుగుతూ వస్తున్నాయి. మే నెలలో కేరళలో 273 కేసులు నమోదయ్యాయి. దేశంలో COVID-19 పరిస్థితి సమీక్షించి ఆరోగ్య సేవల డైరెక్టర్ జనరల్ ఒక సమావేశం కూడా ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో ICMR నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ కూడా చెందిన నిపుణులు పాల్గొన్నారు. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నప్పుడు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వారు సూచిస్తున్నారు. మరోపక్క నిన్న అంటే ఆంధ్రప్రదేశ్ లో కూడా నిన్న ఏదైతే వైజాగ్ లో సంబంధించిన కేసులు వచ్చినాయి దానికి సంబంధించి అంటే దాంతో కూడా కేసులు నడుస్తుంది. దేశంలో ఇప్పటికీ ఈ కరోనా తీవ్రంగా 2 మృతి చెందినట్టు తెలుస్తుంది. COVID-19 తో మహారాష్ట్ర తానులో 21 యువకుడు మృత్యుగా, బెంగళూరులో 84 ఏళ్ల వృద్ధుడు నిన్న ప్రాణాలు కోల్పోయారు. ఈ మృత్యులో 2 ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నాయని కూడా అధికారులు తెలిపారు. కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని అధికారులు తెలుపుతున్నారు. తానేలోని నిన్న కొత్తగా 8 కేసులు నమోదై ప్రస్తుతం మహారాష్ట్రలో 18 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయని అధికారులు చెప్పారు. దీనిలో 17 మంది తమ హోమ్ క్వారంటైన్ లోనే ఉండి చికిత్సలు తీసుకుంటున్నారు. ఒకరు మాత్రమే ఆసుపత్రిలో ఉన్నట్టు అధికారులు తెలిపారు. నోయిడా చెందిన 55 ఏళ్ల మహిళకు కూడా కరోనా సోకింది. ప్రస్తుతం హోమ్ క్వారంటైన్ లో తెలుస్తుంది. 2 కేసులు వెలుగులోకి వచ్చాయి. అలాగే ఉత్తరాఖండ్ లో కూడా కరోనా కేసులు నమోదవుతున్నట్టు తెలుస్తున్నాయి. చార్ధామ్ యాత్ర సందర్భంగా ముందు జాగ్రత్తలు చేపట్టినట్టు కూడా తెలుస్తుంది. ఇక మే నెలలో ఇప్పటి వరకు కేరళలోనే అత్యధికంగా 273 కేసులు వెలిగించడం ఆశ్చర్యానికి గుర్తిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్.